నేత డొక్క మాణిక్యవర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ పాత్రధారి మాత్రమే, అసలు సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మాస్టర్ బ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేయాలని, పార్టీ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశ చూపించి సజ్జల అలాంటి దాడులు చేయించారన్నారు. వరదలకు ప్రకృతి ఓ కారణమైతే వైసీపీ నేతలు మరో కారణమన్నారు డొక్క మాణిక్యవర ప్రసాద్. వచ్చిందాన్ని దానివల్ల విపత్తు వచ్చింది. ఆ విపత్తు వలన హెవీ వాటర్ రావటం, ఖమ్మం జిల్లాలో ఒకేసారి పెద్ద వర్షాలు రావటం, ఆ వర్షాలు ఎన్నో వేల క్యూసిక్ నీళ్లు ఖమ్మం జిల్లాలో చాలామంది చనిపోయారు. ఖమ్మం జిల్లాలో చాలామంది నిరాశలు అయ్యారు, చాలా ఇల్లు కొట్టుకుపోయాయి. ఖమ్మం జిల్లా పరిస్థితి ఒకసారి మన న్యూస్లో, మన రాష్ట్రం న్యూసే చూస్తూ ఉంటాం. ఉడమేర రావడానికి కారణం ఖమ్మం జిల్లాలో వచ్చిన వర్షాలు, తీవ్ర వర్షాలు వచ్చి కొన్ని వందల ఎకరాల అటవీ ప్రాంతం కొట్టుకెళ్ళిపోయింది. అటవీ నా మంత్రి సీతక్క చెప్తా ఉంటే చూస్తూ ఉంటాం, అటవీ చెట్లన్నీ లేచిపోయాయి. అంటే అంత గాలులు వచ్చాయి. ఆ ప్రభావం అంతా దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ మన విజయవాడలో పడింది. ఆ ప్రకృతి కారణాలు తెలుసుకోకుండా, ప్రకృతి విపత్తుకు సంబంధించిన కారణాలు తెలుసుకోకుండా దాంట్లో రాజకీయాలు మాట్లాడటం ఎంత క్రమం అని కదా. ఇలాంటి సమయంలో మాట్లాడతారు. అలాంటి నీ బాధ్యత ఏంటి? నీ సేవా కార్యక్రమం, నీ పార్టీ క్యాడర్ ఎలా పాల్గొన్నారు, ఏమేమి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వాలు, లేకపోతే నీకు ఏదైనా చెప్పాలనుకున్నా ఒక వారం ఆగి చెప్పచ్చు కదా. ఆ నీళ్ళలో బురదలో జనమంతా అలవో రామచంద్ర అంటుంటే అక్కడికి పోయి నువ్వు రాజకీయాలు మాట్లాడతావు. ఏమంటే ధర్మం ఏంటి అర్థం, మానవత్వం ఉన్నట్టని. కనుక నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఉడమేరు అనేది ఎప్పటికైనా అది వచ్చి ఉన్న ప్రమాదం విజయవాడకి దుఃఖదాయని ఉడమేరు. అందువల్ల ఉడమేరుకి శాశ్వత పరిష్కారం ఆలోచించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా వైసీపీ ఇలాంటి సమయంలో బురద రాజకీయాలు చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రకృతితో ఎలా స్నేహం చేయాలి? సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా నేను ఒక ఆలోచన చేయాలి. ప్రకృతి మీ ఇబ్బంది పెడితే ప్రకృతి మళ్ళీ ఎప్పుడూ రివర్స్ అవుతుంది. అందులో ప్రకృతిని ఎలా మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎలా కలిసి